హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే ఆర్ఆర్బి. ఎప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు, అన్న 10th బేస్ మీద ఏమైనా జాబ్స్ ఉన్నాయా అంటే ఎస్, ఆ నోటిఫికేషన్ రానే వచ్చింది. మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరపున 10th క్లాస్ బేస్ మీద న్యూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు, మరియు అనేక మందికి మీలాంటి వారికి రీచ్ అవ్వడానికి నాకు ఎంతో అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మరి జస్ట్ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అంటే 31 Jan 2026. మరి అప్లికేషన్కి లాస్ట్ డేట్ అయితే March 2 దాకా టైం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ టైం ఉందని వెయిట్ చేయకండి, ముందే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది 10th క్లాస్ బేస్ కాబట్టి, దాంట్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా రష్ ఉంటుందన్నమాట. కాబట్టి మీ అప్లికేషన్ ఓపెన్ అయిన ఒక 1 week 2 weeks లోపు మాత్రమే అప్లై చేసుకుంటే మీకు సెంటర్ కూడా దగ్గరలోనే పడుతుంది. ఫ్రెండ్స్, మరి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు కానీ స్కిప్ చేశారా, మీరు చాలా మిస్ అవుతారు. ఎందుకంటే ఈ 10th క్లాస్ రిక్రూట్మెంట్ బేస్ కాబట్టి చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ చూసి ఎలా అప్లై చేయాలి, మరి పూర్తి సమాచారం కనుక మీరు వింటే మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావు. మరి చాలామంది వీడియో మొత్తం చూడకుండా కింద కామెంట్ చేస్తున్నారు, ఇది ఎలాగా అది ఎలాగా, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి. ఒక్కసారి కానీ ఒక 5 minutes 10 minutes మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. దానికి ముందుగా ఇది రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 అన్నమాట. అంటే దీంట్లో చాలా రకాల పోస్టులు ఉంటాయి. 10th క్లాస్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలక్ట్రికల్ అని చెప్పి, ట్రాక్ మెయింటైనర్, ఇలా చాలా రకాల పోస్టులు ఉంటాయి. మీకు అవి అన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది, 31/1/2026. ఎప్పటిదాకా టైం ఉందంటే March 2 వరకు. ఇంచుమించు మనకి 30 days ఆఫ్ టైం ఉందన్నమాట. చక్కగా అప్లై చేసుకోండి. అలాగే పేమెంట్ కూడా ఉంటుంది కాబట్టి పేమెంట్కి లాస్ట్ డేట్ అయితే ఎక్స్ట్రా 2 days ఉంటుందన్నమాట. అది March 4. కాబట్టి పొరపాటు పడవద్దు. పేమెంట్కి మాత్రమే 4th లాస్ట్ డేట్ మార్చ్, అప్లికేషన్కి 2 March. కాబట్టి అప్లికేషన్ చేసిన వెంటనే పేమెంట్ చేస్తే మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. అలాగే ఇన్ కేస్ మీకు కానీ ఆన్లైన్లో ఏమైనా మోడిఫికేషన్స్ అవసరమైతే మీకు March 14 దాకా కూడా టైం ఉంటుంది. అప్లికేషన్ క్లోజ్ అయ్యాక ఒక 1 week ఆఫ్ టైము మీకు మోడిఫికేషన్కి టైం ఉంటుందన్నమాట. మీరు ఆ టైంలో ఏమైనా అవసరమైతే మోడిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు చెప్పినట్టుగానే ఇది లెవెల్ 1 పోస్టులు. మీకు స్టార్టింగే దీంట్లో జస్ట్ ఇది బేసిక్ పే అండి. మీరు పొరపాటు పడవద్దు, ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంత తక్కువ పే స్కేల్ అని. జస్ట్ ఇది బేసిక్ పే. దీంతోపాటు మీకు అలవెన్సెస్ ఉంటాయి, బేసిక్ పే ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలిపితే మీకు 40,000 ప్లస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం డౌట్ అవసరం లేదు. అలాగే ముఖ్యంగా ఏజ్, ఫ్రెండ్స్, మీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే 33 సంవత్సరాల లోపు ఉండాలి. ఇది కేవలం ఓసీ వారికి మాత్రమే. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఉంటుంది. అది నెక్స్ట్ పేజ్లో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఓవరాల్గా దీంట్లో పోస్టులు 22,195 పోస్టులు. మరి ఈ మధ్య కాలంలో ఆర్ఆర్బీలో రిలీజ్ అయిన భారీ అంటే అతి భారీ నోటిఫికేషన్. మీరు కానీ మిస్ అయ్యారా, ఇంకో 2-3 ఏళ్ళ వరకు ఎటువంటి నోటిఫికేషన్ రాదు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు కానీ మీరు యూటిలైజ్ చేసుకోకపోతే తర్వాత మీ ఏజ్ పెరుగుతుంది, తర్వాత కాంపిటీషన్ లెవెల్ కూడా చాలా పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, ఏజ్ అనేది కేవలం అది ఓసీ వారికి మాత్రమే. ఎక్కడ దాకా అంటే వారికి 33 సంవత్సరాల లోపు ఉండాలి. కానీ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. మరి వాడిచ్చిన ప్రకారం కూడా ఏజ్ క్రైటీరియా అన్నమాట. ముఖ్యంగా ఓబీసీ అంటే ఎవరైతే బీసీ సబ్ క్యాస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +3 years అంటే మీకు 36 years వరకు కూడా అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +5 years అంటే మీకు 38 years వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మంచి అవకాశం మిత్రులారా, మిస్ చేసుకోవద్దు. మరి ఎందుకంటే ఇంతకుముందు ఇంకా తక్కువ ఉండేది ఇక ఏజ్ ఎగ్జామ్షన్ అనేది. కాకపోతే కరోనా టైం వల్ల 2-3 years అందరికీ వేస్ట్ అయింది. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఏం చేసిందంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఇచ్చిందన్నమాట. కాబట్టి మంచి అవకాశం ఉపయోగించుకోండి. అలాగే మరొక పూర్తి సమాచారం కూడా చెప్తాను చూడండి. దీనికి ఫీజు ఎంత,
అలాగే దీంట్లో డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కూడా ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట. మరి డిజేబిలిటీ వారికి అయితే ఓబీసీకి ప్లస్ 13 ఇయర్స్ ఉంటుంది, ఎస్ఎస్టీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే ప్లస్ 15 ఇయర్స్. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఒకవేళ మీరు విడో అయినా డివోర్స్డ్ అయినా అలాంటి వారికి ప్లస్ 35 ఇయర్స్ ఆఫ్ ఓసీ, ఓబీసీ వారికి ప్లస్ 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ 40 ఇయర్స్. కాబట్టి మంచి అవకాశం. మరి ఎవరైతే ఇన్ కేస్ నేను చెప్పినట్టుగా ఎవరైతే ఆ పొజిషన్ ఉన్నారో మీకు కూడా ఎక్స్ట్రా ఎగ్జామ్షన్ ఉందండి, మరి మంచిగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కట్టిన ఫీజు రిఫండ్ చేస్తారు. కాబట్టి మనం ఆన్లైన్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. మీకు ఆ ఫీజు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫీజు ఎలా అయినా పే చేయొచ్చు, ఫోన్పే ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరు కానీ ఎగ్జామ్కి అటెండ్ అయితే మీరు కట్టిన ఫీజు రిఫండ్ చేస్తారు. ఫుల్ అమౌంట్ ఎస్సీ ఎస్టీకి అయితే ఫుల్ అమౌంట్, మరి ఓసీబీసీకి అయితే 400 రూపీస్ అనేది రిఫండ్ చేస్తారు. కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టిన అవసరం కూడా లేదు. మనకి మ్యాక్సిమం సెంటర్ కూడా దగ్గర పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు అది కూడా చెప్తాను, చూపిస్తాను చూడండి. మీకు అమౌంట్ దేంట్లో క్రియేట్ అవుతుందంటే మీ యొక్క ఆధార్కి ఆన్లైన్లో ఏ బ్యాంక్ అయితే లింక్ ఉందో డైరెక్ట్గా ఆ అకౌంట్లోనే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇది ఆఫ్లైన్ కాదు, ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. కాకపోతే మీకు 2 లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది అన్నమాట. ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మీకు మొత్తం 90 నిమిషాలు ఉంటుంది, అంటే 1.5 అవర్. ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్గా మన కంటెంట్ ఏముందో కూడా చూపిస్తాను చూడండి. మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, మన 90 మినిట్స్. దీంట్లో జనరల్ సైన్స్ 25 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్కి, మరియు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్కి, మరియు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి. ఓవరాల్గా ఇవి మాట మీకు ఎగ్జామ్ కంటెంట్ మెయిన్ పాయింట్స్ మాట నోట్ చేసుకోండి. జనరల్గా మీకు ఈ బుక్స్ కావాలంటే మీ దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఇస్తారన్నమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డి అని చెప్పండి, వాటి దగ్గర మెటీరియల్ రెడీగా వచ్చింది. ఆల్రెడీ ప్రింట్లు కూడా బయటకు వచ్చేసింది అన్నమాట. ఫీజు కూడా చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఎవరైతే ఓన్లీ జెంట్స్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే ఫీజు 500 రూపాయలు. ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పినట్టుగానే 500 రూపాయలు మీకు 400 రూపాయలు అనేది అమౌంట్ రిఫండ్ అవుతుంది డైరెక్ట్గా మీ అకౌంట్కి. కాబట్టి మీరు ఆన్లైన్ చేసినప్పుడు బయట ఎక్కడ చేసినా కూడా కంపల్సరీగా మీ అకౌంట్ ఇమ్మని చెప్పండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ముఖ్యంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే 250 రూపాయల ఫీజు మాత్రమే. మరి ముఖ్యంగా మీకు ఆ మొత్తం ఫీజు కూడా రిఫండ్ చేస్తారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అన్నమాట. కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ యొక్క ప్రాసెస్ని చేస్తున్నారన్నమాట. అలాగే అప్లికేషన్ కూడా మీకు ఏమేమి కావాలో చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. మీ యొక్క 10th మార్క్ లిస్ట్ కావాలి, ఆధార్ కావాలి, క్యాస్ట్, ఓసీకి అయితే అవసరం లేదు కానీ ఈడబ్ల్యూఎస్ అయితే కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలి, అది కూడా లేటెస్ట్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పెడితే మీకు కంపల్సరీగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ దూరంగా పెడితే అక్కడ దాకా కూడా మీకు అయితే ఎస్సీ ఎస్టీ వారికి మరి రైల్వే పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా మీరు ఎగ్జామ్ సెంటర్కి కూడా మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రాన్స్పోర్ట్ చేసి సెంటర్కి వెళ్ళొచ్చు. ఓబీసీ వారికి అయితే ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. 10th ఐటీ చేసి ఉన్నా పర్లేదు, ఐటీ చేస్తే కొన్ని ఎక్స్ట్రా పోస్టులు మీకు ఎనేబుల్ అవుతాయి. మరి ఆన్లైన్లో ఓన్లీ 10th అయితే కొన్ని పోస్టులు చూపిస్తాయి. కాబట్టి 10th పాస్ అయితే చాలు. మరి ఏజ్ కూడా 33 ఇయర్స్ ఓసీ వారికి, మరి బీసీకి ప్లస్ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి ప్లస్ 5 ఇయర్స్. అలాగే దీంట్లో ఏ పోస్టులు ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి. అసిస్టెంట్ టీఆర్డీ అని, అసిస్టెంట్ ఆపరేషన్స్ అని, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అని, ఎస్ఎన్టీ అని, ముఖ్యంగా పాయింట్స్ మెన్ మరియు ట్రాక్ మెషిన్, అలాగే ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ బ్రిడ్జ్, మరి అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగను, లోకో షెడ్, పీవే, అసిస్టెంట్ ఆపరేషన్స్, ఇలాగా అన్ని రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. మరి దీంట్లో కొన్ని అయితే 10th క్లాస్ బేస్ మీద, కొన్ని అయితే ఐటీఐ బేస్ మీద. ఫ్రెండ్స్, ఇలా మీకు చూపిస్తున్నట్టుగా మరి నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కాబట్టి సికింద్రాబాద్ రైల్వే జోన్కి అప్లై చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.